ప్రజెంట్ మనము లోపలికి వెళ్ళబోతున్నాం. ఇస్రాయేల్ అరణ్య యాత్ర అప్పుడు ఉన్నటువంటి స్థలాలు లోపల ఒక మ్యూజియం టైప్లో మొత్తం సెట్ చేశారండి. చూద్దాం వెళ్ళి ఎలా ఉందో. ఇది ఇస్రాయేల్ అరణ్య యాత్రలో వారికి ఎదురైనటువంటి ప్లేసెస్ ఇవి ఇజ్రాయేల్కి. గడప కమ్మలపైన రక్తము, రామశేషు ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నారు కదా, ఇక్కడే మోసే జన్మించాడు. ఇక్కడ బోర్డు కనిపిస్తూ ఉంది. ఇదంతా చూడండి ఒకసారి. అంటే ఒక ఈజిప్ట్ దేశం అన్నమాట ఇది. ఇక్కడ ఈజిప్ట్ పిరమిడ్స్ కనిపిస్తాయి. దైవజనులు షాలోమ్ రాజు గారు చాలా అద్భుతంగా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేశారు. సూపర్లకు కాస్త కొనువిందుగా కనబడడానికి అక్కడ మమ్మీ కనిపిస్తున్నట్లుగా, పిరమిడ్స్ కనిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎర్ర సముద్రం అట. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎర్ర సముద్రం అంటే ఇజ్రాయిల్ ఈ మధ్యలో నుంచి వెళ్ళినట్లుగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిందని చెప్పేసి మనం చదువుకున్న వాక్యంలో అదనమాట. ఇది మారా, హోరేబు, రెఫిదీము, 70 ఈత చెట్లు. నెక్స్ట్ ఇక్కడ రెఫిదీం గురించి వాక్యము మోసే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క వాక్యము, సీనాయి పర్వతం వాక్యం, ప్రత్యక్ష గుడారం గురించిన వాక్యాలు కనిపిస్తుంటాయి. మీరు చూడండి, అక్కడ మోసే చేతులెత్తినప్పుడు విజయం ఎలా వచ్చిందో చక్కగా అక్కడ ఫొటోస్ ఏర్పాటు చేసి రెడీ చేశారు. ఇది ప్రత్యక్ష గుడారం. ఇది ప్రత్యక్ష గుడారం. అక్కడ ప్రత్యక్ష గుడారం ఎలా ఉండదు మనం చూడలేదు, కానీ షాలోమ్ రాజు గారు ఒక కన్స్ట్రక్షన్ పరిధిలోనే ఆ టైప్లోనే ఇక్కడ ఏర్పాటు చేస్తారు షాలోమ్ రాజు గారు. ఇక్కడ ప్రత్యక్ష గుడారం నిజంగా ఎలా ఉంటుందో తెలియదు, కానీ దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ విధంగా ఉంటుందని. మీరు చూడొచ్చు, సీనాయి పర్వతం అవతల ఒక ఊరున్నట్లుగా, ఒక ప్రాంతం ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అది జెరూషలేం అని అంటారనమాట. చూడండి, ఇది మిద్యాను అరణ్యం. మంచి ఏర్పాట్లు చేశారండి. ఇది మిద్యాను అరణ్యం. ఈ సెట్ చేయడానికి టైం పట్టొచ్చు, కానీ సూపర్లకు ఆనందం కలిగేటట్లు నిజంగా ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి అర్థమైనట్లు ఈ ఏర్పాట్లు చేస్తారు. చూడండి, మోషే ఇత్తడి సర్పం చూడమన్నప్పుడు చాలామంది బ్రతికేస్తారు. ఆ ఇత్తడి సర్పాన్ని ఈ టైప్లో వీళ్ళు ఇక్కడ రెడీ చేశారనమాట. ఇది ఇత్తడి సర్పం. చూడండి, ఇక్కడ మోయాబు. నిజంగా మోయాబు ప్రాంతం ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అట్టపెట్టులతో, క్లాత్లతో ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు. నెబో పర్వతం ఇది నిజంగా కొండలాగా ఉందండి. ఇక్కడ మోషే గారు నెబో పర్వతం మీద నుంచి జెరూషలేం చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ యోర్దాను నది ఎలా పారుతుంది చూడండి. యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్తారు. యోర్దాను నది 2 పాయలు అయిపోయి చూసారా. యాజకులు కాళ్ళు మోపినప్పుడు నది 2 పాయలు అయిపోద్ది. మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది యోర్దాను నది. అక్కడ యెహోషువ టైంలో ఎరుకో పట్టణం గోడలు కూలిపోవడానికి బోరలు ఊతారండి. యాజకులు మందసాన్ని మోస్తూ బోరలు ఊతూ ఉన్నారు. ఎరుకో గోడలు పడిపోయినట్లుగా ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఎరుకో గోడలు కూలుట ఎలా జరిగిందో చాలా అద్భుతంగా ఆకట్టుకునే విధంగా చేశారండి. ఇక్కడ షాలోమ్ రాజు గారు, తండ్రి సన్నిధి మినిస్ట్రీ షాలోమ్ రాజు గారు. ఇవన్నీ ఎరుకో గోడలట. అది కానాను వాగ్దాన భూమి. అదైనా నేడు జెరూషలేముగా ఇజ్రాయెల్ దేశంగా పిలబడుతున్నటువంటి దేశం, పాలుతో గ్రహించే దేశంగా మోషేకు దేవుడు తెలియజేసినటువంటిది, అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటిది ఆ యెరూషలేం అన్నట్టుగా చాలా చక్కగా అమర్చారు. మంచిగా సెట్ చేశారు. ఇక్కడ అక్కడ కాదేశు ఆ ప్రాంతంలోనే మోసే ఓర్పు కోల్పోయి బండతో మాట్లాడమంటే బండను కొడతాడు.
దాన్ని కాదేశ్ అని పిలుస్తామండి. ఇదిగోండి చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను అర్థమైనట్లుగా చక్కగా వివరించి చెప్పాననుకుంటున్నాను నేను. నెక్స్ట్ మరొక ప్రదేశానికి మనం వెళ్దాం. ఒకసారి చూడండి, చాలామంది వస్తున్నారు చూడడానికి లైన్గా. ఒక్కొక్కరు చాలామంది వస్తున్నారు చూడడానికి లైన్కి, ఒక్కొక్కరు వస్తున్నారండి. చూసి అటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఓకే అన్న, థ్యాంక్ యూ. అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్, మీరు చూడండి, ఇది ఒక మ్యూజియం టైప్ అన్నమాట. ఒక మ్యూజియం. ఇజ్రాయెల్, జెరూసలేం, మోషే, ఆ తర్వాత యెహోషువ, యాజకులు, నెబో పర్వతం, కాదేశు, ఇవన్నీ మనకు కనిపిస్తుంది. వాగ్దాన భూమి, కానాను దేశం అంతా మనకి ఈ మ్యూజియంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఓకే, ఎంత చక్కగా ఉందో ఇది.